హలో అండి, అందరికీ బాగున్నారా? నాకైతే నిద్రలేస్తాను నీళ్ళు తాగటం అయితే అలవాటు. మీలో ఎంతమంది కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి నేను మీకు మా రూమ్ చూపిస్తాను, చూసేయండి. ఇదే మా రూము, 50 దినార్లు. మన లెక్క ఇండియా లెక్క 15,000 ఉంటుంది. ఈ రూమ్కి ఇద్దరు ఉంటాం కదా, అతను డ్యూటీకి వెళ్ళాడు కాబట్టి అలాగ రైస్ నేనే వండాలి. అలాగనేసి 2 కప్పులు అయితే బియ్యం తీసేసుకున్నాను. తర్వాత మాకు వంట రూమ్ చూపిస్తాను, చూసేయండి. ఇదే మా వంట రూము. కువైట్లో వంట రూమ్ ఇక్కడే ఉంటుంది, ఇలానే ఉంటుందండి. ఏదైతే సింకు, అది గ్యాస్ స్టవ్. తర్వాత అయితే నేను శుభ్రంగా చేసి రైస్ వేసి కడిగేసుకున్నాను. గ్యాస్ పైన అయితే పెట్టేశాను అనమాట. సరిపడా నీళ్ళు పోసేసాను వంచేదానికి. కుబూస్లోకి ఎలాగో గుడ్డు అనేది ఎక్కువ ప్రిఫర్ చేసి గుడ్డు తింటాను అనమాట. ఎవరైతే తింటారో నాకు తెలీదు. అందుకనే దానికి కావాల్సిన ఆనియన్స్, చిల్లీస్ అయితే కట్ చేసుకుంటున్నాను. నాకు ఎంత లేట్ అయినా కూడా నేను మార్నింగ్ టైం వచ్చేసి మ్యాక్సిమం కుబూస్ తినడానికే ట్రై చేస్తాను. చాలామంది టిఫిన్ తింటారు, నేనైతే మార్నింగ్ నైట్ మాత్రం కుబూస్ ఎక్కువ తింటాను కాబట్టి కుబూస్ కానీ ఎగ్ ఫ్రైకి. రైస్ అయితే వచ్చేసింది, ఇప్పుడు వంపేసుకుందాము. గుడ్డు కూడా రెడీ అయిపోవచ్చింది, గుడ్డు అయిపోయింది. తర్వాత అన్నం కూడా రెడీ అయిపోవచ్చేసింది, 2 అయిపోయాయి. నేనైతే కుబూస్ ఇలాగే కాల్చుకుంటానండి. కొందరైతే మైక్రోవేవ్లో వేడి చేసుకుంటారు, కొందరైతే అలానే తింటారు. నేనైతే ఇలాగే వేడి చేసుకునేసి అయితే కుబూస్లోకి తింటాను. నేనైతే 3 తింటానండి మార్నింగ్. ఏమైనా టేస్ట్కి మాత్రం గుడ్డు కుబూస్ కాంబినేషన్ మాత్రం బాగానే ఉంటుంది తినేదానికి. మీలో ఎంత ట్రై చేసి తెలియదు. తర్వాత డ్యూటీకి అయితే నేనే లాస్ట్కి వెళ్తాను కాబట్టి గ్యాస్ ఎలా ఉన్నా లేకుండా మాత్రం నీట్గా దాన్ని శుభ్రంగా అయితే కడగాలి. క్లీన్ చేసుకుని అయితే డ్యూటీకి వెళ్తాను. ఎందుకంటే లాస్ట్లో డ్యూటీకి అందరికంటే నేనే లాస్ట్ వెళ్తాను కాబట్టి నేనే దాన్ని క్లీన్ చేయాలన్నమాట. శుభ్రంగా దాన్ని లిక్విడ్ వేసి స్క్రబ్బర్ వేసేసి క్లీన్ చేశాను అనమాట. తర్వాత నీట్గా కడిగేసి వాటిపైన ఉన్నట్టు మాత్రం నీట్గా పెట్టేశాను. ఇప్పుడు చూడండి ఎలా ఉంది గ్యాస్ స్టవ్. క్యారీకి అయితే మేము పెట్టేసుకున్నాను అనమాట. నేను చేసిన పప్పు అయితే ఉంది, పప్పుకి అయితే క్యారీకి వేసుకున్నాను. బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇది నా క్యారీ బ్యాగ్. నా దగ్గర అంత లేదు కాబట్టి నేను దాన్ని రూమ్కి అయితే వేసుకున్నాను.